ఒక వ్యవస్థలో సామదాన భేద దండోపాయాలు వాడాలి. అదే సందర్భంలో పరిపాలనలో అష్టదిగ్బంధనం చేయాలి మనం ప్రతిపక్షంలో ఉంటే. అది చెయ్యడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేస్తూ సాగించినటువంటి ఆయన చేసినటువంటి ప్రణాళికలు 1, 2 కాదు. 1 పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టడం, అదే సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ప్రచారం పర్ఫెక్ట్గా చేసుకెళ్ళడం తమ పత్రికలు తమ టీవీ ఛానళ్ళ ద్వారా. మరొక వైపున ఎన్నికల సంఘం మీదన ఖచ్చితమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయగలగటం. అట్లాగే రాష్ట్రం నాశనం అయిపోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడంలో సోషల్ మీడియా ద్వారా కానీ అవేర్నెస్ మేధావుల లాంటి వాళ్ళ ద్వారా కానీ సక్సెస్ఫుల్గా చేసుకువెళ్ళటం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి చిట్ట చివరి నిమిషంలో తీసుకొచ్చినటువంటి అస్త్రం శరవేగంగా జనంలోకి తీసుకువెళ్ళడానికి అన్ని రకాల మార్గాల్ని ఎంచుకోవడం. అదే సందర్భంలో సంక్షేమ పథకాలు అన్నటువంటిది భారీ ఎత్తున అనౌన్స్ చేయడం, జగన్ కంటే ఎక్కువ ఇస్తారన్నటువంటి కాన్సెప్ట్. వీటన్నిటికీ తోడుగా ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ అభివృద్ధి అన్నటువంటిది చంద్రబాబు వల్లే సాధ్యం అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేయడం. అలాగే ఎన్ఆర్ఐలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం సానుభూతి పరుని లేదా తటస్థులకు కూడా చైతన్యపరిచి వాళ్ళందరినీ పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొచ్చి ఓట్లు వేయించడం. ఇది ఓవరాల్గా ఎన్ని చెయ్యాలో, ఒక నాయకుడు ఎన్ని చెయ్యాలో అన్నీ చేసేశారు చంద్రబాబు. ఏదైతే సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించేశారు, అలాగే అష్టదిగ్బంధనం చేసేశారు. ఇక ఫలితం 4వ తారీఖునే తేలుతుంది కాబట్టినే ఆయన రిలాక్స్డ్గా ఉన్నారు.